ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాచులేషన్స్. దేనికి ఇది? లాస్ట్ 20 సినిమాలు. ఓకే ఓకే ఓకే. ఎలా అనిపించింది నీకైతే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సరే ఈ మ్యాటర్ తర్వాత వద్దాం, దానికి మెల్లగా వద్దాం, అదే అక్కడికి వద్దాం. మన సినిమాలకి నాకు అంటే ఇప్పుడు సంక్రాంతి టైము కమర్షియల్ ఫిల్మ్స్ బాగా ఆడతాయి అని అనుకున్నాం, కానీ అంతగా ఓన్ చేసుకొని అంత సెలబ్రేట్ చేసుకుంటారన్నది ఐ థింక్ ఐఎమ్ షూర్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. అన్నీ ఆడేసినాయి, అన్నీ ఆడేసినాయి. అండ్ మన వాళ్ళు అసలు సూపర్ అన్న విషయంలో. ఐ థింక్ మన ఆడియన్స్ తెలుగు సినిమా ఈజ్ లక్కీ. యూ హ్యావ్ సీన్ మచ్ మోర్ లాంగర్ కెరియర్, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక తెలియని అన్నిటితోనూ ఒక కంఫర్ట్ వచ్చేస్తుంటుంది కంప్లీట్గా. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్. నా కంఫర్ట్ లెవెల్ నేను స్ట్రగ్లింగ్ డేస్లో ఎలా ఉందో ఇప్పుడు అదే ఉంది, తేడా ఏమీ లేదు నాది. ఎందుకంటే ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఇది సీరియస్గా తీసుకోలేదు నేను, తీసుకోను కూడా. సో ఎక్కువ ఆలోచించేసి నువ్వు కొంచెం ఆలోచిస్తావు డెఫినెట్గా, చూస్తాను కొంచెం ఆలోచించి సినిమా విషయంలో అంతే. నేను ఆలోచించి నేనేంటంటే నాదేంటంటే అలా డిస్కౌంటేషన్ అంటే టఫ్ అండ్ డేషన్ నచ్చింది అనిపించింది, ఆ తర్వాత నేను మర్చిపోతాను. నో యా మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అంతే. అండ్ వన్స్ ఇన్ వైల్ యు డు సంథింగ్ వెరీ చేస్తాం, ఆటోగ్రాఫ్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, కానీ వర్కౌట్ అవ్వవు. అది మీరు దానికి అంత గ్యాప్ ఇస్తున్నారు కదా, మీరు బ్యాక్ టు బ్యాక్ చేశారనుకోండి మళ్ళీ మూడులో ఒక సూపర్ హిట్ ఉంటుంది. కానీ అలా కాదు, మళ్ళీ మీరు ఆ వర్షన్ కావాలి కదా. బట్ నెక్స్ట్ చేస్తాం, మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. అది ఉంటుంది. ఇప్పుడు ఒక 5-6 ఫిల్మ్స్ కూడా ఉంటుంది. ఇది నువ్వు చేస్తావు కొన్ని శ్యామ్ సింగ్ కానీ జెర్సీ కానీ. నువ్వేంటి అసలు మొదటి నుంచి నువ్వు మామూలుగా యాక్టర్ అవుదాని వచ్చావా లేకపోతే? లేదన్న అసలు స్టోరీ అసలు యాక్టర్ అంటే మన అందరికీ ఉంటుంది, అది అదే కోరిక చిన్నప్పటి నుంచి. కానీ అవుతామన్న పాసిబిలిటీ కనపడలేదు అంటే ఆ నమ్మకం ఉండదు. సో మనకి జనరల్గా అప్పుడు అవసరం అన్న క్వాలిటీస్ ఏమి మనకి లేవు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా అవ్వమేమని ఫిక్స్ అయిపోయి మనం కూడా అసలు ఆ ప్రయత్నం కూడా మానేసి అసిస్టెంట్ డైరెక్టర్. మీరు కూడా కదా అంటే నాది నేను అంటే రిజెక్ట్ టోటల్గా, ఏమా ఇదేంటారా బాబు అని. కొంచెం ఒక్కోసారి అర్హత ఉన్నోడికి వెళ్తుంటే నేను ఫీల్ అయ్యేవాడిని కాదు, అర్హత లేని వాళ్ళకి వెళ్తుండే ఒక్కోసారి రోల్స్ వెళ్తుండే. ఇదేంట్రా ఇది బిగినింగ్లో మీకు చెన్నై హైదరాబాద్? చెన్నై స్టార్ట్. కొంతమంది పేర్లు అనవసరం, అప్పుడు ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు, పేర్లు అనవసరం. బట్ వాళ్ళకి వస్తుంటే ఇదేంట పర్లేదు అయితే మన వేరే చిచ్చి ఇది కాదు మన ఇంకోటి ఏదో ఉంది అని అనుకునే తప్ప వెరీ వెరీ పాజిటివ్. నేను ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, డిప్రెస్ అవ్వలేదు, నో కంప్లైంట్స్, నో రిగ్రెట్స్, నథింగ్. నాది నేను చేసుకుంటే అంతే నేను. బట్ వన్ థింగ్ వెరీ కాన్ఫిడెంట్. అప్పుడు సిస్టమ్ ఏంటి, ఫోటోలు తీసుకొని లేదంటే ఆడిషన్? ఫోటోలు అసలు ఇది కామెడీ సరదాగా టపటపా చెప్పేస్తాను. ఏదో సినిమా రామగోపాలం సినిమాకి ఏదో ఆడిషన్స్ జరుగుతుంటే చిన్న పేపర్ చుట్టి తీసుకెళ్ళాను ఫోటో ఒకటి, ఎవడో మామూలుగా తీసిన ఫోటో అది. ఫోటోషూట్కి అప్పుడు 5,000 నుంచి 7,000 ఫోటోషూట్, ప్రాపర్ ఫోటోషూట్కి 5,000 నుంచి. అంటే అదేంటి స్టూడియోలో మామూలుగా ప్రాపర్ గెటప్లు అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర. మందేంటి మరి ఫోటో అంటే? నీకు ఫోటో లేదు ఏం లేదు, వెళ్ళి కనపడి నిలబడి ఉన్నా చూసుకో అంతే తప్ప సార్ ఎప్పుడు అన్నా నీ ముందున్నా చూసుకో. అక్కడ కూడా బలిపోయి మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి కాన్ఫిడెన్స్ నెంబర్ ఇచ్చి వాళ్ళు కూడా అంటారు కదా, వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఏంటి నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి కవర్ ఆడతాం. ఓకే ఫైన్. అలాగే ఒక 7-8 years ఫస్ట్. ఇంకా కృష్ణవంశీ, అది ఇంకా ఎవ్రీబడి నోస్, దాని గురించి మళ్ళీ చెప్పాను. ఆయన దృష్టిలో పడి అసిస్టెంట్ డైరెక్టర్ దానికి నేను వెళ్ళాడు దాన్ని ఇమిటేట్ చేయడం, ఆయన హీరో అలా చేసి చూపించడం, నేను ఆయన నచ్చడం, ఆయన కూడా స్పోర్టివ్గా తీసుకోవటం, నాగార్జున గారు కూడా స్పోర్టివ్గా తీసుకోవటం. నా ఫస్ట్ చెక్ ఇచ్చింది కూడా ఆయనే, ఫస్ట్ జీతం రూపంలో వచ్చింది నేనే. ఆ టైంలో మళ్ళీ మనోడు కొంచెం మన వంశీ గారు రమ్మాజీ దాంట్లో క్యారెక్టర్ చూసి చేయాలి అనుకున్నా. దట్స్ హౌ సింధూరం స్టార్ట్ అయింది. నాకు అదే నాకు బిగినింగ్ యాక్టింగ్ పక్కన పెట్టేసాం కాబట్టి ఆ థాట్ అన్నది యాక్టింగ్ మళ్ళీ మర్చిపోతాను. ఏడీ కష్టాల్లో నువ్వు బాపు గారితో పనిచేసావు, అది నీ అదృష్టం. నేను ఎలా ఫీల్ అవుతాను. కానీ దానికి ప్రతిరోజు ఏం చేసామంటే ఎవరో చెప్పారు నాకు సలహా, కనిపిస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటారు అని.
కనిపిస్తూ ఉండాలంటే ఎలా అప్పుడు ఏం చేసామండి, దానికి ఇంకొక ప్రమాదం కూడా ఉంది, ఎక్కువ కనిపిస్తే చిరాకు కూడా వస్తావు. అది మనకు తెలియదు అప్పుడు. అది తెలియక ఆల్మోస్ట్ చిరాకు తెప్పించాను నాకు తెలిసి. ఏం చేసామండి అంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి పొద్దున ఒక 8:30, 9కి వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, వాళ్ళ ఆఫీస్లో బయట ఎంటర్ దగ్గర కుర్చీలు ఉంటాయి కదా, ఆ కుర్చీలో కూర్చొని ప్రతిరోజు 7 దాకా వెయిట్ చేసామండి. ఆ టైంలో నాకు కొంచెం లైట్ కొంచెం పట్టుండేది, ఏంటి స్టార్ట్ మొత్తం అవుట్. ఎందుకంటే లంచ్ టైంలోనే అందరూ బయటకు వస్తారు రూముల నుంచి. ఓకే, లంచ్ టైంలో నేను బయట లంచ్ చేయడానికి వెళ్తే ఇలా కనపడను. అందుకని ఆ 9 నెలల్లో 1 సంవత్సరంన్నర ఆల్మోస్ట్ నో లంచ్. ఫిట్ అయిపోయా. సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఫైనల్గా చూసి వీడు వదిలేటట్లేడు, వీడికి ఒక క్లాప్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చేద్దామని ఇచ్చారు. ఇచ్చి రాధాగోపాలం జరిగింది. అది మామూలు అదృష్టం కదా. ఎప్పటికైనా సరే లైఫ్ లాంగ్ బాపు గారు అనే స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యానన్న ఫీలింగ్, దాన్ని కొట్టే ఫీలింగ్ ప్రపంచం లేదు. నీ అష్టాచమ్మ సినిమా విషయంలో కూడా కొన్ని కథలు తెలిసాయి అప్పట్లో, కొన్ని రకరకాలుగా అనుకుంటున్నారు, వేరే రకరకాలుగా. ఫైనల్గా ఆ హీరోకి ఆడిషన్ లాగా షూట్ చేస్తుంటే నేను తనకి డైలాగులు ఇవ్వడానికి నేను ఆ ఫ్రెండ్ నేను అంటే తను రియాక్ట్ అవ్వాలంటే పక్కన కూడా ఉండాలి కదా. సో ఈ ఆడిషన్లో వీటితో ఇలా రకరకాలుగా వేరే ఆప్షన్స్తో చూస్తూ ఉన్నారు కదా, చూస్తూ నేను కనెక్ట్ అయ్యా. నేనే చేస్తే బెటర్ అని, నువ్వే అయిపోవచ్చు హీరో అది ఇదని. ఏంటి హీరో, నేను జాలిపడ్డారు మీద. ఏంటి నన్ను హీరో అంటున్నారు, ఎవడు వస్తాడు ఎవడు చూస్తాడు, వీళ్ళు పిచ్చోళ్ళు. సర్లే నాకు ఒక క్యాసెట్ ఉంటుంది కదా, నాకు ఒక సీడీ ఉంటుంది లైఫ్లో చూసుకోవాలంటే, చేసేద్దాం అనుకున్నా. కానీ వాళ్ళే కరెక్ట్, నేనే రాంగ్, వర్కౌట్ అయింది అంతే. నాది సింధూరం ఫోటోషూట్ అంటే అనౌన్స్మెంట్ అయిపోయింది, అంటే చేస్తున్నానని తను అనుకున్నాడు. బ్రహ్మాజీ ఫిక్స్. నా విషయం వచ్చేసరికి చాలామంది చెక్కిందా, మైండ్ దొబ్బిందా, ఇలాంటి ఆయన ఇప్పుడు ఎలా ఉంటుందంటే 10 మందిలో ఒక 8-9 మంది ఆయన అప్పుడే ఫిక్స్ అవ్వలేదు ఇంకా. ఆయన అలాంటి ఫిక్స్ అవుతాడు కాదు అంటే కాదు, ఆ టైంలో కాదు. అంటే మళ్ళీ ఇక్కడ పేర్లు చెప్పడం వల్ల పెద్ద వాళ్ళు ఏంటంటే డౌట్ వచ్చి అనుకుంటే నేనే అన్నా, మీరు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నట్టున్నారు. ఇంకోటైతే ఏడ్చేస్తాడు, కొంచెం తెలుస్తుంది నాకు, ఏం ప్రాబ్లం లేదండి, లేకపోతే నష్టం, ఇది కాకపోతే తర్వాత, ఇది కాకపోతే నెక్స్ట్, అస్సలు ఏ రకంగా ఓకే ఫైన్ అనుకోండి. నెక్స్ట్ ఫోటోషూట్ అయిన వెంటనే ఫోటోలు చూసి అసలు నాకే ఏ బాబాయ్ నేనేనా అనిపించింది. అంటే అంత బాగా వచ్చేసినాయి. అక్కడ హీ వాస్ ఫుల్ కాన్ఫిడెంట్ చేస్తున్నా ఫిక్స్ అలా తెలుసు. లేక రకరకాల నా క్యారెక్టర్ వరకు అదే సినిమా కథలో ఈ క్యారెక్టర్ లేదు, కథ వేరే అసలు టోటలీ బ్రహ్మజీ. ఇది సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతుంది అనేది తీసుకొచ్చిన ఎలిమెంట్. ఇది ఈ ఎలిమెంట్ వర్కౌట్ అయిపోయింది, సాలిడ్గా వర్కౌట్ చేసేటప్పుడు అనిపించిందా, సర్ప్రైజ్ అయినా రిలీజ్ తర్వాత ఇది ఎంత వర్కౌట్ అవుతుంది ఆ ఎలిమెంట్? ఎవడు అనుకోలేదు, ఆయనే అనుకోలే. మీకు అనిపించింది? అస్సలు చేయలేదు. నేను నా సీన్ అంతే, అది వచ్చిన తర్వాత ఒక రకం చూడు. ఇప్పుడు ఫోన్ చేసి బలం ఉంది, సినిమాలు బలం ఉంది, గడ్డ ఉండేవాడు సినిమా ప్రతి ఒక్కటి ఫస్ట్ ఫోకస్ పాయింట్ హైరే హై అది ఎవరితను సాలిడ్గా వర్కౌట్. దాని తర్వాత ఇంకా నాకు ఫస్ట్ అష్టాచమ్మ ఆర్డర్ భలే ఉన్నాడు అనిపించింది, భలే యాక్టివ్గా ఉన్నాడు. తర్వాత ఫోన్ ఫస్ట్ స్టార్ ఫ్రమ్ తెలుగు సినిమా నాకు ఫోన్ చేసి మాట్లాడితే అసలు ఆ రోజు మేము తబ్బిపోయాం. అందరికి ఫోన్ చేసుకుని మీరు అందరికీ ఫోన్ చేశారు. నేనేంటంటే చాలా గొప్పగా మోహన్ కృష్ణ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి, నాకు ఎవరు ఫోన్ చేశారు తెలుసా, రవితేజ్ గారు ఫోన్ చేశారని ఫోన్ చేస్తే నాకు చేశారు. ఓహో మీకు చేశారు సరే, మీ దగ్గర ఇవ్వలేని బిల్డప్ అని. తర్వాత శ్రీనికి ఫోన్ చేశారు, స్వాతికి ఫోన్ చేశారు, అందరూ నాకు చేశారు. ఓ నాకే లాస్ట్ చేశారు. మొత్తం సెటప్ తెగ నచ్చేసింది నాకు. అమ్మ వచ్చాడు ఇంకోడు అనిపించింది. రైడ్లోని క్యారెక్టర్ అంటే రైడ్ కూడా చేశారు. ఒక ఫస్ట్లో అన్ని ఫిల్మ్స్ అక్కడి నుంచి నాకు బిల్లా జమీందార్ కానీ, అంటే నాకు తెలిసి నువ్వు పలానా సినిమాలో అంటే ఇప్పుడు అడిగావు అనుకో, నా సినిమాలో ఎవరిని అడిగాను అనుకో, నాని సినిమాలో నీకు ఏది ఇష్టం పర్ఫార్మెన్స్ అంటే
నేను ఒక సినిమాలో బాగాలేదంటానికి ఏది లేదు, సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, ఆడిచ్చేవాడు అంతే మన ఓకేనా. బట్ నువ్వు ఎప్పుడు ఆర్టిస్ట్గా ఫెయిల్ అవ్వలేదు, అవ్వో కూడా. నాకు తెలిసి కాన్ఫిడెంట్ చెప్పగలను మనం అవ్వం, అంతే ఫిక్స్ అన్న. అది మన అసలు అది జరిగిన రోజు ఇంకా ది ఎండ్ అంతే, ఫినిష్. అంటే ఇంక చెయ్యం అలా అనిపిస్తే మనకి చూసి దీనికి నా 100% చేయలేదు అనిపిస్తే అంతే, చాలు సెలవు. థ్యాంక్ యూ, గుడ్ బై. నాకు ఆబ్వియస్లీ నాకంటే సింధూరి అంతా మరీ బెచ్చగండి. సో ఆ పాటలు తగ్గ విన్నవాడిని నాకు కూడా ఎవరి హీరో అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఫస్ట్ టైం నాకు బాగా అంటే మెంటల్ ఎక్కిపోయింది ఈడియట్. అంటే అప్పటికి నువ్వు మెచ్యూర్ అయి ఉంటావు. నేను చిన్న ఏంటి ఈటీవీ దానికి ఏదో సంబంధించి నేను ఆల్బమ్ బట్టి తిరిగి అదొక ఫేజ్ ఉంది. ఇది ఎన్ని రోజులు కవర్ చేశా కాదు అంటే నేను మనం హీరో అవ్వమని వదిలేసి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను అని చెప్పా కదా, దాని ముందు ఒక ఫేజ్ ఈ రోజు దాకా ఓపెన్ చేయాలి. ఇప్పుడు చేయబోతున్నాం చేసే ఫ్లోలో మాటలో వచ్చేసింది, ఎందుకంటే ఈడియట్ గురించి మాట్లాడాలి కాబట్టి అది రివీల్ చేయకుండా మాట్లాడలేను. సో నేను నా అంతటి నేనే అర్థం చేసుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా అంత లేదు, నాకు క్లారిటీ వచ్చి ట్రై చేసినాక నేను యాక్టర్గా వద్దామని నేను కూడా ఒక ఆల్బమ్ తీసి ఫోటో బాగా ఆఫీసులు తిరిగా అక్కడ తిరిగా మీరు తిరిగి దాంట్లోనే దాంట్లోనే వెళ్ళారు. నేను ఇది అవ్వదు అని అటు వెళ్ళి తర్వాత మళ్ళీ దేవుడి పంపించాడు. అది లాంగ్ స్టోరీ. నేను అలా ట్రై చేసి సేమ్ అయితే సేమే. నేను ఫస్ట్ వచ్చి అదే కంటున్నా, రిజెక్ట్ ముందు మీరు చిన్న చేసాను, ట్రైల్ చేశాను, అబ్బాయి వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా, అప్పుడు దీనికి వచ్చాను. అంటే ఇది ఇక్కడ గడవటానికి నన్ను అసలు చూడట్లా, నాకు అసలు ఎంట్రీ లేదు, నాకు అసలు ఒక ఫోన్ రావట్లా, నాకు ఆ చిన్న రోల్ కూడా ఆఫర్ చేయట్లా, నాకు అసలు హోప్ లేదు. సో బాగా అలిసిపోయి ప్లస్ మధ్యలో ఈ మధ్యలో ఇవన్నిట్లో ఒక స్కామ్ మళ్ళీ నా మీద. నన్ను ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు కూడా డ్రైవర్గా వాడేసి పనులు చేయించుకొని నా ఏటీఎం నేను బట్టలు కొనుక్కోకుండా పండుగలకి సేవ్ చేసుకున్న డబ్బులు ఏటీఎంలో అవి వాడేసుకొని ఈ స్కామ్లు కూడా ఉన్నాయి. సో ఇంకా నేను గివప్ ఈ యాక్టింగ్ అంతనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మోసపోవటం కష్టం. పోరారే అనేది నేను అంటాను. అవును, మళ్ళీ మనం ఓకే ఫీల్ అయిపోతాం మనం. సో ఇదంతా చేసి అటు వెళ్ళి ఆ చేస్తున్న రోజుల్లో నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు హాట్గా ఉంది బేసిక్గా మీ టాపిక్. ఈడియట్ రిలీజ్ అవుతుంది ఇంకో 1 వీక్లో, దాని తర్వాత మళ్ళీ ఇది ఉంది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆగస్ట్ 22 ఈ 20 days గ్యాప్ లో నేను ఆఫీస్లో తిరుగుతున్నా. సో నాకు ఫుల్ ఎనర్జీ అనమాట. ఏంటి అసలు ఎవరిని టచ్ చేసినా సరే హూ ఇస్ దిస్ గై అసలు. అండ్ ఈడియట్ వాజ్ సెన్సేషన్ రిలీజ్ అంటే ఈ రోజుల్లో మనం ఎంత గొప్ప సినిమా రాజమౌళి గారి సినిమా అయినా యునానిమస్ టాక్ కాదు, ఒక 10% నెగిటివిటీ ఎవరు నాకు నచ్చలేదనో నాకు ఇది నచ్చలేదు చెప్తారు. అప్పుడు అలా కాదు, అప్పుడు ఈడియట్ లాంటి సినిమాకి అబ్సల్యూట్లీ యునానిమస్. అంటే ఒక డిస్కషన్ కూడా లేదు, చాలా బాగుంది లేదంటే ఒకళ్ళు చాలా బాగుందని ఒకళ్ళు పర్లేదని అలాంటి ఏం లేవు. యునానిమస్గా అసలు ఈడియట్ చూసారా అన్నట్టు అంతే తెలిపోయింది అంతే. అది ఎక్స్పెక్ట్ చేశారా అప్పుడు? అంతే నువ్వు బాగుంటుంది సినిమా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నీకు విచిత్రంగా ఒకటి ఉంది. కాపీ చూసాం, కాపీ చూసి బయటకు వచ్చాం ప్రసాద్ ల్యాబ్లో. నేను జగన్ కూర్చున్నాను పైన ఎదురున్న గట్టి మీద కూర్చొని, ఏంటబ్బా ఆడ కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు ఆడు కొంచెం అన్నాను. ఏనాడు సినిమా చూసా ఏనాడు తెలుసా ఈ సినిమా ద్వారా నీ సంక్రమం నాకలా అన్నాడు. హీ వాజ్ సో కాన్ఫిడెంట్. సరే అయిపోయింది అమ్మ. అదే రోజు ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా ఓపెనింగ్ గోకుల్ థియేటర్ ఎదురుకుండా లోపల గుడి ఉండేది, హెచ్ఎంటీ గుడి అంటారు. రిలీజ్ రోజు ఆ రోజు ఓపెనింగ్ ఉంటే బ్రేక్లో నేను ఇంటికి వెళ్ళి అలవాటు నాకు. నేను సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే గోకుల్ థియేటర్ పెట్టి పెద్ద జనం. నేను అమ్మమ్మని సినిమాగా తీసారా, జనం రాలేదా, రకరకాల డౌట్లు నాకు. తిప్పి ఏసీ హాస్పిటల్ నుంచి ఇలా చూసుకొస్తుంటే ఇటు జనం గోల చూసేది. అదేంటి అప్పుడు మీకు అప్పటికి మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా వచ్చేది? ఇంత లేదు, నాకు షూటింగ్ స్టార్ట్ అయింది 11 o'clock షో, 12:30కి బ్రేక్ ఇచ్చారు. గంట 2 గంటలు తెలియదు కదా, షో కూడా అవ్వలేదు తెలియదు. కానీ నూన్ షో కన్నా మ్యాట్నీకి జనం అంటే బ్లాక్ అయిపోయింది అంతే. నువ్వు అంత అలా బొమ్మని వెళ్ళింది టాక్ అసలు. అంటే ఏంటి ఇప్పుడున్న టైమ్స్లో అంత ఫాస్ట్గా వెళ్ళటం వేరే విషయం, కానీ అప్పుడు సోషల్ మీడియాలో ఏం లేదు, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత
పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇట్ వాజ్ మ్యాట్నీకి ఇడియట్ అనే టైటిల్ ఒకటి అపీలింగ్ ఉంది కదా. అయిపోయింది. ఆ పాటలు, round వేసాను, ఇంకా everything. భోజనం లేదు ఏం లేదు, భోజనం లేదు, 6 రౌండ్లు వేసి మళ్ళీ లొకేషన్కి వెళ్ళిపోయాను. ఎవ్రీథింగ్. నాకు దట్ ఈస్ ఆబ్వియస్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ విల్ అగ్రీ విత్ మీ. అండ్ నాకు బాగా పర్సనల్గా నాకు ఎప్పుడు చాలామంది అడుగుతుండే వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్లో కానీ ఎక్కడైనా ఫ్యాన్స్ కానీ, కాప్రోల్ ఎందుకు చేయవు అని అడిగితే, ఏదో ఒక రోజు విక్రమ్ రాథోడ్ లాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు అప్పుడు చేస్తారు, లేదంటే అవి చాలా స్పెషల్లో అన్న కాప్ రోల్స్ లాంటివి పర్టికులర్గా మనకి. సో అది చేసిన రోజు అంత స్పెషల్గా ఉండిపోవాలి. నేను ఐ వాజ్ చిల్లింగ్ ఆన్ మై ఫెయిల్యూర్ నైట్స్. నాకు సూపర్ సక్సెస్ నైట్స్ ఐ వాజ్ స్ట్రెస్సింగ్. నాకు ఇంకా బాగా గుర్తు, ఎంసీఆర్ రోజు అంతా అన్ని చోట్ల హౌస్ఫుల్ అంటున్నారు, బ్రహ్మాండంగా వెళ్తున్నారు, 7 సినిమాలు 8 సినిమాలు లైన్లో ఆడేసినాయి. ఏదో తెలియని రెస్ట్లెస్ ఫీలింగ్, ఏదో నాకు తెలియని బాధ్యత, నాకు అనవసరమైన బాధ్యత నా మీద ఏదో పడుతున్నాను ఏంటో. నాకు అది దాన్ని మాటల్లో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. బట్ చాలా ఓకే అని చాలా రిలాక్స్ అయిపోయి చిల్ అయిన రోజులు రోజు నైట్లు. అలా అని చెప్పి అవే ఎంజాయ్ చేస్తాను కదా, నాకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ అది దాని మీనింగ్ ఏంటో చెప్పలేను కానీ క్లియర్గా మాటల్లో ఎందుకో స్ట్రెస్లెస్ ఫ్రీ అయిపోయి ఎంజాయ్ చేసిన నైట్స్. నాది ఎలా ఉంటుందంటే, ఫెయిల్యూర్ అనేది డెఫినెట్గా కొన్ని తెలిసిపోతాయి, నో డౌట్. దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోను. ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఆటోగ్రాఫ్ లాంటి, నేనింతే లాంటి సినిమాలు నమ్మకం కాదు, ఇలాంటి సినిమా ఆడితే ఇంకేనా కొత్తగా ట్రై చేయవచ్చు కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి సినిమాలు డిసప్పాయింట్ అవుతాయో అప్పుడు కొంచెం ఓకే ఫైన్, నో ప్రాబ్లం, నెక్స్ట్ ఇంకోసారి ట్రై, మళ్ళీ ట్రై చేద్దాం. ఇంక సక్సెస్ నేను పెద్దగా సీరియస్గా తీసుకోవటం అస్సలు లేదు. నాకు ప్రతిరోజు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఫెయిల్యూర్ రోజు ఎలా ఉంటుందో సక్సెస్ రోజు అలాగే ఉంటుంది. నాకు చేయాలని అదే చూసి ఇలాంటి సినిమా నా సినిమాల్లో అంటే ఇప్పుడు ఈడియట్ లాంటి సినిమాలు, మన విక్రమార్కుడు లాంటివి చెప్పను. ఎందుకు చెప్పనంటే మీ అంత బాగా చేయలేను, చేస్తానని చెప్పడం పాయింట్ అంటూ కాదు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల పెద్ద డేంజర్ వచ్చి పడింది. ఇప్పుడు నేను ఏ పేరు చెప్పినా సరే మీకంటే బాగా చేస్తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. కాదు అలా కాదు. అయితే అది తీసేస్తానా, బట్ అవి టచ్ చేయను. కానీ సినిమాల్లో నాకు యాక్చువల్లీ నాకు విక్రమార్కుడు ఒక రకంగా చెప్పాలంటే అలా చేయలేనేమో. కానీ అలా చూడటం అంటే అంత ఎక్స్ట్రీమ్స్, అబ్సల్యూట్ ఇంటెన్సిటీ, కంప్లీట్ వేళ ఇటు సైడ్, అది అలాంటి ఒక ఎనర్జీ ఎంజాయ్ మోస్ట్ విక్రమార్కుడు. అంటే నా విషయానికి వస్తే, అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఇందాక అన్నట్టు నేను, నాకు తెలిసి ప్రతి సినిమా నీది, నేను ఏది మిస్ అవ్వకుండా, కొన్ని మిస్ అవుతుంది, నీది అసలు మిస్ అవ్వను, అస్సలు మిస్ అవ్వను. జెర్సీ వచ్చి కొంచెం ఆ ఫ్రస్ట్రేటెడ్ కొంచెం తనలో ఉన్నది అలాంటి ఇచ్చి ఆ మూడు అవన్నీ. సో నేను ఇలాంటి సినిమా చేశాను కానీ టోటల్ ఆఫ్ ఫెయిల్యూర్, కానీ ఎందుకు అనే రీజన్ ఆ స్ట్రాంగ్ అలాంటి సినిమా అండ్ నాకు ఇది ఇంకోటి నాకు ఇష్టమైంది శ్యామ్ సింగ్ రాయ్. దాంట్లో ఫ్లాష్ నిజంగా చాలా అంటే ఏదో బెంగాలీ గెటప్, మరి అది సరిగ్గా ప్రాపర్ మంచి టీం దొరికింది. ముందు ఇలాంటివి చేయాలంటేనా మనం హౌఎవర్ వీఆర్ రెడీ, లుక్ టీం కూడా సెట్ అవ్వాలి, కరెక్ట్ వాళ్ళు ఉంటే తప్పితే మంద నుంచి రాదు. ఎస్, అది ఇప్పుడు నాకు టైగర్ నాగేశ్వర సెట్ అయింది. అది ఎందుకో కనపడుతుంది నాకు, ఆ లైట్ వస్తుంది బయటికి. ఇప్పుడు సొంత కుంపటి పెట్టావు కదా, బాగుంది పేరు, సొంత కుంపటి ప్రొడక్షన్. వాల్ పోస్టర్ సూపర్. అంటే చాలా ఫస్ట్ హ్యాండ్ పడింది ఇది, ఫస్ట్ ప్రాజెక్ట్ మీద. ఆలో ద ట్రీ అండ్ ద ఫిష్, అలా కూడా కలిసి ఏదో ఒక జర్నీ ఉంది. సో ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నావు? నువ్వు ఇంకా చేయలేదు కదా బ్యానర్లో? నేను అంటే యాక్చువల్లీ అయితే చేయనని ఫిక్స్ అయినా, పైసా కూడా బయట, అది ఊరికే అది టాలెంట్.
బట్ ఇప్పుడు ఈ హిట్ 3 చేయాల్సి వచ్చేటట్టుంది. దానికి ఫ్రాంచైజ్లో కాలు పెట్టా కాబట్టి నేను ఇది ఒక్కటి బయట చేస్తా అంటే ఇట్స్ నాన్ సింక్ కాబట్టి ఇక్కడ ప్రాపర్గా నా ఎవరో చేయాలి ఎలా కుదురుతుందో తెలియదు కానీ మళ్ళీ కాప్ క్యారెక్టర్ కదా అది. హిట్ 3 కాప్ క్యారెక్టర్ ఇప్పుడు నీకు పరీక్ష. పరీక్ష అందుకని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎంట్రీ బాగుంది, చిన్న అంటే దానికి ఇంటెన్స్ ఉంది, బిల్డ్ అలా వచ్చేసింది. బట్ సినిమా ఇట్ షుడ్ ఇక దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లాలన్న ప్లాన్స్ ఉన్నాయి. సో అది ఎలాగో ఫ్రాంచైజ్, అది ఆ మోడల్ అది నడుస్తూ ఉంటుంది అది. సో ఇప్పుడు చేయాల్సి వచ్చేటట్టుంది. బట్ నాకు అదొక కిక్ అన్న టు జస్ట్ ఇంట్రడ్యూస్ టాలెంట్. డెఫినెట్గా నాకు ఎంత ఇష్టం, బికాస్ ఐ లవ్ టు వర్క్ విత్ ఆల్ న్యూ పీపుల్. ఎందుకు ఆ సినిమాకి నేను అతనితో మాట్లాడినప్పుడు డైరెక్టర్ మన ప్రశాంత్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ప్రశాంత్ వన్ మోర్ మిమ్మల్ని అప్రోచ్ అయింది ఎలా అంటే మీరు చేసేస్తాన్నారంట. అది చెప్పాను అప్పటికి ఈ ప్రశాంత్ ఈ ఐడియా ఎవరు అసలు ఎవరు చేయరు కదా ప్రశాంత్, అసలు ఎవరు ప్రొడ్యూస్ చేయరు కదా తెలుగు అంటే రవితేజ గారు కూడా చేస్తా అన్నారు అని చెప్పాడు. సో నాకు ఇది వ్యాక్ ఐడియా కదా. సో ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్. అయితే ఇంకా ఇమీడియట్గా అప్పుడు మాట్లాడుకొని ఏదో ఒక రకంగా రవేనా నేను లాక్కొచ్చి ఆ వాయిస్ ఓవర్ అయినా సరే చెప్పిస్తే బాగుంటుంది ఒక సెంటిమెంట్ కింద అని. దట్స్ అలాంటి మీరు స్టార్ట్గా నేను స్టార్ట్ చేశాను. అలాగే కొత్త వాళ్ళందరూ ఆర్టిస్టులు ఎవరైతే ప్రాపర్ యాక్టర్స్ కావాలనుకుంటున్నాం తెలిసిపోతుంది. మీరు ఎలా మరి మీకు ఇప్పుడు టైము కథలు టీం ఉంది వెంట ఫస్ట్ వాళ్ళందరూ వెంట బాగా అందులో ఫిల్టర్ అయ్యి బెస్ట్ వన్స్. నెక్స్ట్ చాంగురి బంగారాజు అని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకా వింటున్నా. ఎలా చేయాలంటే 2 బ్యానర్లు కలిసి మన ఇద్దరు చేయాలి సినిమా టోటల్గా. అది చేయాలి అండ్ మన ఇద్దరు యాక్ట్ మల్టీ స్టారర్ అలా చేద్దాం. అప్పుడు పర్లా, అప్పుడు నేను చేయనాను కానీ రవి అన్న బాగుంటుంది. మేము కాక కష్టం నష్టం సుఖం మనం ఎడితే ఎలా ఉంటుంది అసలు అదిరిపోద్దిగా. ఇంకా ఎవరికి డిస్కషన్ లేదు. ఓకే కాంబినేషన్ ఎవరికి ఇవ్వట్లేదమ్మా? లేదు, ఆప్షన్ క్లోజ్. చూద్దాం, లెట్స్ సీ. వాల్ పోస్టర్ సినిమా అండ్ ఆర్టీ టీమ్ వర్క్స్. వాల్ పోస్టర్ సినిమా అండ్ ఆర్టీ టీమ్ వర్క్స్. అరే ఎంత బాగుంది, హాయిగా ఉంది వినటానికి. ఒకేలా మీ ప్రొడక్షన్లో నాతో సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటారు మీరు? ఎలాంటి జానర్ ఆర్ ఎగ్జాంపుల్ ఒక రిఫరెన్సా? ఎలాంటి సినిమా చేస్తప్పుడు నాకు అంటే మిక్స్ చేస్తాను నేను. క్యారెక్టర్ ఆఫ్ శ్యామ్ అండ్ ఇంటెన్సిటీ ఐ డోంట్ నో ఎలాగా తెలియదు కానీ లైక్ ఇప్పుడు విక్రమార్కుడు కుదిరిన రెండు క్యారెక్టర్స్ తెలియదు నాకు. మళ్ళీ నాకు భలే భలే మగాడివిలో నాకు ఒక ఎక్స్ప్రెషన్ ఇది అని ప్రధాన ఇష్టం ఏం చెప్పినా నీకు చెప్పాను లేదు, ఎవరికో చెప్పాను, నీకు చెప్పలేదు అనమాట. అమ్మాయి ఇంక చూసి అది నేనే అది గుర్తుండిపోయింది. సో అలాంటిది చూసా అంటే డైలాగ్ లేకుండా ఎంటర్టైనింగ్ కామెడీ. నాకు డిసైడ్ చేసావా అని అంటే నాకు డార్క్ హ్యూమర్ అంటే చాలా ఇష్టం. సో అలాంటిది ఏదైనా డార్క్ హ్యూమర్. నువ్వైతే మిమ్మల్ని వాల్ పోస్టర్ సినిమాలో ప్రొడ్యూస్ నాకు ఒకటి వాల్ పోస్టర్కి ఒక యూనిక్ ఐడియాస్ లేదంటే ఒక కంటెంట్ ఒక టైప్ ఆఫ్ సినిమా చేసుకుంటే వెళ్ళాం కాబట్టి అందులో ఒక బిగ్ స్పాన్ ఫిల్మ్ బట్ దానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉండాలి. యూనిక్ క్వాలిటీ ఉండాలి అని అంటే ఒక ఇఫ్ ఐ హ్యావ్ టు సే అ రిఫరెన్స్ ఏదైనా వేరే ఒక సినిమా పేరు చెప్పాలంటే నాకు నిజంగా మీతో ఒక జై భీమ్ లాంటి సినిమా తీయగలిగితే నాకు ఎక్స్ట్రీమ్ కిక్ వస్తుంది నా ఫీలింగ్. సూపర్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇఫ్ ఐ డెలివర్ దట్ విత్ యూ దెన్ ఐల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐల్ బి ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. సో అది ఒక కోరిక. తెలంగాణ మేము ఎప్పుడో మొదలెట్టి ఒక సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని రుద్దాడు బాగా తెలంగాణలో శ్రీకాంత్. బట్ ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో సడన్గా అలా సాలిడ్గా తెలంగాణ వినపడింది నాకు. ఫస్ట్ మీ టీజర్ ఒకటి వదిలేరు కదా, ఓకే వాళ్ళు తెలివి దాంట్లో మీరు అంత తెలంగాణ ఇంత ముందు లేదు. చిన్న వెటకారంగా సరదాగా కొన్ని తప్ప ఫస్ట్ అసలు వచ్చినప్పుడే ఆలోచించి బాబీ, ఎందుకంటే ఇప్పటిదాకా ఓ రకమైన త్రో కదా, ఓ రకమైన ఇది కదా, తెలంగాణ లేదండి అదే ఇదిలో మాకు తెలంగాణ కావాలన్నారు. ఓ పని చేద్దాం, మనకి తర్వాత కావాలి ఒకసారి డబ్బింగ్ చేసి చూద్దాం, సపోజ్ బాగాలేదు అనిపించింది అనుకో తెలుగుకి వచ్చేద్దాం, అలా ప్రిపేర్ అయ్యాం.
ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. టీంలో ఎవరైనా బాగా ఉన్నాడు grip ఉన్న- రైటర్ ఎందుకంటే దాంట్లో వాళ్ళు పాస్ చేస్తే పాస్ అనుకోవడానికి ఉంటుంది. వాళ్ళు రాసి వచ్చాడు, అది చదువుతుంటే నవ్వు వస్తుంది. ఏమి రావాలి అలాంటివన్నీ భలే ఉన్నాయి, అరే అమ్మ భలే ఉన్నాయి అనుకొని చేసాం. ఒకసారి ఫస్ట్ తెలంగాణ డబ్బింగ్ చెప్పాను, తర్వాత ఇంక వరకు బాగుంది ఇది యాసిడ్గా అందరి ప్రశంసలు అందుకొని బాగుంది అనిపించి ఓకే డన్, ఇది అది అలా వర్కౌట్ అయింది. బట్ నేనేం విన్నానంటే చాలా డీప్ తెలంగాణకి వెళ్ళారు, చాలా రూరల్ చాలా మొలదారం కింద గుడాలు రాలుతాయి అంటే నాకే తెలియదు. ఏంటి మ్యాటర్ చెప్పంటే చరవచ్చి చెప్పారు. ఓహోహో వెరీ నైస్. ఎవరు తెలంగాణ? శ్రీకాంత్ తెలంగాణ. శ్రీకాంత్ ఈజ్ ఎంటైర్ టీము మొత్తం తెలంగాణ, బేసిక్గానే తెలంగాణ మొత్తం బాగా రూరల్ గోదావరికి ఇంకా వాళ్ళకి బాగా తెలుస్తుంది. బాగా అంటే వాళ్ళు పాస్ చేశారంటే నాకు తెలంగాణలో ఆస్కార్ ఇచ్చేచ్చు మీరు. అంటే వాళ్ళ దృష్టిలో నేను ఓకే అన్నారంటే ఇంకా ఓకే, నాకు ఇంకెవరేమన్నా సరే ఫరక్ పడదు. అంతా అసలు హార్డ్ కోర్. ఒక్క ఒత్తు పొల్లు అటు పక్కకి వెళ్తే లో చూసుకున్నా కూడా లేదు నాకు. లొకేషన్లోనే కావాలి, క్లియర్గా ఫీల్ అవ్వాలి. లేదంటే శ్రీకాంత్ అంత స్ట్రిక్టా? ఓహో స్ట్రిక్ట్, చాలా ఇన్నోసెంట్గా స్ట్రిక్ట్. ఓకే ఇది కావాలని అంటే లేదు కదన్న అంటే మీకు ఆ మొహం పెట్టిన తర్వాత నేను సరే చెయ్యి, నువ్వు అలా అంటావు, నేను సావు అంటాను అంతే. సో లేదు అది చూసి వింటుంటే అసలు మజా వచ్చింది. మీరు కూడా ఏదో డబ్బు జమ పెట్టుకుని ఏమైనా మరి పిస చేస్తున్నాం అని ఏదో చెప్పారు కదా, హాయిగా ఉంది, కొత్తగా ఉంది కదా. చిన్నప్పుడు సంధి నేను కూడా కొత్తగా ఫస్ట్ టైం కదా, వర్కౌట్ అయ్యేసరికి అన్నీ బాగానే ఉంటాయి. అంతే అసలు. అండ్ ఇప్పుడు మనకి ఒక రూరల్ ఫోక్ సాంగ్స్ అన్నవి ద వే దే ఆర్ ఓనింగ్. మా దాంట్లో చమ్కీలంకి ఒకటి ధమాకాలో ఒక సాంగ్ నాకు తెలుసు, అదేదో ఎగ్జిస్టింగ్ సాంగ్ దండగల్ రెండు తెలంగాణ అవి కూడా ఏం ఎక్కింది అసలు అంటే. అండ్ రీమిక్స్ చేసాం కదా, అది సెకండ్ హాఫ్ లో మేజర్ ప్లస్. అది పల్సర్ బైక్, అది ఏదో వైజాగ్ కాదు సారీ, ఆ తెలంగాణ కాదు, అది అటు సైడ్ వైజాగ్ సైడ్. ఫుల్ డాన్స్ సాంగ్, లాస్ట్ సాంగ్, అన్ని డాన్స్ సాంగ్లే. అదే అంటే నేను అనేది తెగ కనపడుతుంది అది. దండగడగాలు కాదు అదే డీజే మీరు ఏదో ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి పాట స్టార్ట్. అది అవును, అది పల్సర్ బైక్. అది కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాంగ్. శ్రీకాకుళం వైజాగ్ సైడ్ అంటే అది ఐ థింక్ రేజ్ అనుకుంటుంది బాగా. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా సరే అది పెట్టుకుని వస్తున్నారు కూడా. అసలు బియ్యం ప్రాపర్ రీమిక్స్ చేశాడు, ప్రాపర్ ఇలాంటి మనం అనుకోం కదా, ఎక్స్పెక్ట్ చేయం, అసలు ఎక్స్పెక్ట్ చేయం. అంటే బాగుంటుంది అని అనుకుంటాం కానీ ఇలా వైల్డ్ వెళ్ళిపోతుంది అని అనుకోం కదా. నేను చెంకెలంగి కూడా చేసి మాటలు బాగున్నాయి అనుకున్నాం కానీ అసలు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ రీల్ గీల్ అని చేసి పెట్టేస్తే క్లియర్ కనిపిస్తుంది. ఆ సాంగ్ ఇంకోటి ఏంటో మొత్తం ఈ ఆడవాళ్ళు అందరూ పని చేస్తూ పాడతారు చూడు, ఆ కైండ్ ఆఫ్ మూడ్ చాలా బాగున్నాయి. సో మన సినిమాలు వస్తున్నాయి వారం గ్యాప్లో మనకి ఇంతకుముందు ఎప్పుడు దగ్గర ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం పక్కన. కానీ దానివల్ల ఒక మంచి ఇలా సరదాగా కూర్చొని మాట్లాడుకునే ఒక ఆపర్చునిటీ వచ్చింది. రావణాసుర ఇంకొక ఎడప్ చూసాను కొమ్ములతో, వైల్డ్ ఉంది. అంటే ఒకసారి చూస్తే ఆ ఇమేజ్ మైండ్ నుంచి బయటకు వెళ్తావు. థ్రిల్లర్. ఆ సినిమా ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాని మీద చెప్పడానికి ఏమి లేదు, ఏ ఒక్కటి చెప్పినా అవునా. మరి అయితే టీజర్ ట్రైలర్ కట్ చేయడం పెద్ద పని. టీజర్ అంటే మాకు బాగానే వెళ్ళిపోయింది. నెక్స్ట్ ట్రైలర్ మరి ట్రైలర్ ఏమి రివీల్ చేయకుండా ఎలా కట్ చేస్తారు? అదే ప్రయత్నం జరుగుతున్నాయి, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఎంతో కొంత అదే మీ ముందు చూసారా, అన్ని థియేటర్లోనే అన్ని థియేటర్. టీజర్ వరకు ఆల్రెడీ చాలా మంది ఏంటి ఇది థ్రిల్లరా యాక్షనా ఏంటని అది ఉంది, డెఫినెట్గా అది ఉంది, వెరీ పాజిటివ్ ఉంది. అండ్ చాలా మీ మీద ఒక చిన్న స్లీక్ అండ్ కొత్త యంగ్ టోన్ కనపడుతుంది. అంటే సౌండ్లో కట్లో ఒక చిన్న స్టైల్ ఎలిమెంట్. నేను ప్రాసెస్ విపరీతంగా ఎంజాయ్ చేశాను. జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. సో నేను ఏం అడగను కదా రావణ గురించి అడిగినా సరే చెప్పడానికి ఏం లేదు. బట్ ఒకటే చెప్పగలను, డెఫినెట్గా నాకు సాటిస్ఫాక్షన్. చెప్పాను కదా ఇందాక, ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే డిసప్పాయింట్ చేయదని, అది నా అది సూపర్. సో ఎంజాయ్ ప్రాసెస్. సుధీర్ నుంచి ఇది ఇలాంటిది, మా నా నుంచి సుధీర్ నుంచి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఫస్ట్ నుంచి మీరు రిలీజ్ చేసిన పోస్టర్లోని కూడా చాలా కొంచెం క్యూరియాసిటీని పెంచే స్టైల్లోనే, అండ్ దాన్ని కరెక్ట్గా టీజర్ మ్యాచ్ అయింది. నాది ఏంటంటే నీది క్లియర్గా ఉంది,
ఓకే ఇది క్యారెక్టర్ ఆ బొగ్గు వల్ల అది అలాంటిది ఒక తెలంగాణ రూల్ అనేది వచ్చింది. నాది ఇంకా అని ఉన్నారు ఇంకా. అది మీరు అలా ఉండటమే ప్రిఫర్ చేస్తున్నారు కదా, అలా ఉంచాలని ఫిక్స్ అయ్యారు మీరు. సో అది సో ఇది దసరా 30th డెఫినెట్గా చాలా బాగుంటుందని స్ట్రాంగ్ ఫీలింగ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ దట్ యుల్ కాల్ మీ ఇన్ 2 minutes ఆఫ్టర్ ద ఫిల్మ్. చూసిన వెంటనే గ్యారంటీ. 30th షూట్ లేదు. మీరు క్యూబా ఇంట్లో ఒక్కనే. మీరు అసలు మామూలుగా మీమ్స్ అన్నిటికి కాపీ రైట్స్ అని వేస్తే డెవలప్ అంటావా? నేనే స్టార్ట్ అవుతామన్నా ఫ్యూచర్లో. మనం మీరు అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నారు ఇప్పటికి. ఇవన్నీ చూసి ఎవరో స్టార్ట్ చేస్తారు. మంచి ఐడియా ఇచ్చావు కదా. సో నాది కూడా కొన్ని స్టార్ట్ చేస్తారు, నేను కొన్ని చూపిస్తా. అదేంటో మీరు గెస్ట్ చేయాలి. మీరు నేను చేస్తాను. రెడీ. సో ఒక మీమ్ చూపిస్తున్నా, ఆ మీమ్ ఎమోషన్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి మీరు చెప్పాలి. ఓకే. ఇది పిల్ల జమీందార్ కదా. ఈయన ఏదో హాస్టల్, ఈయనేదో కరెక్ట్, ఈయనేదో హాస్టల్ వార్డెన్లో ఉన్నాడు. హాస్టల్ ఫౌండర్లో ఉన్నాడు. వార్డెన్ మరి వార్డెన్ మరి ఏదో హాస్టల్ ఫౌండర్లో ఉన్నాడు. అంతేగా, హాస్టల్ ఫౌండర్ అయి ఉంటాడు. ఫౌండర్ అయి ఉంటాడు. ఓకే. ఇది డైలాగ్. ఇక మీ అందరికీ పెట్టి నాకు అసలు ఏం పెట్టలేదంటే నేనంటే ఎంత ఇష్టం అయి ఉంటుందిరా. అంతేగా, ఇంచుమించు అంతేగా. ఎంత స్పెషల్ రా. ఇది నేను ముందు డైలాగ్ చెప్తా, మీరు నా డైలాగ్ చెప్పండి. ఓకే. నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది నాకు సరిగ్గా గుర్తులేదు. ఇది సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు. జీడిపప్పు వచ్చిందా? ఉప్మా ఉందా? వచ్చింది. ఉప్మా ఉందా? సంథింగ్ నాకు వచ్చింది. నాకు వచ్చిందా? ఓహో, నీ డైలాగ్ అది. నాకు వచ్చింది అని అవతల క్యారెక్టర్. లాస్ట్ లో నాదో డైలాగ్ ఉంది. దాని తర్వాత అది నువ్వే చెప్పాను. నాకు వచ్చింది. నాకు వచ్చిందా కాదు, అది లక్కీ బాయ్. యు లక్కీ బాయ్. అచ్చా, ఓకే. పాపులర్ మీమ్స్. ఇప్పుడు నేను కొంచెం చూపిస్తాను నీకు. మందే ఇదంతా. ఇది బాగా పాపులర్ కదా మీ మీమ్స్ అన్నీ. ఇది ఒకటి సాంబార్ ఇడికి. మన దగ్గర ఎక్స్ప్రెషన్ ఇందులో మ్యాడ్. టెర్రిఫిక్ కాంబినేషన్. హీరో హీరోయిన్ కూడా ఎంతో ఉందో లేదో తెలియదు కానీ సినిమాలు చేసిన సినిమాల్లో మా ఇద్దరు మాత్రం మామూలుగా. ఓహో, ఇదొకటి. ఏంటంటే మళ్ళీ చెప్పండి. తొందరిందా? నైస్, బాగుంది, వెరీ గుడ్. ఈ ప్రధాన అసలు. సో నాని, ఫస్ట్ నువ్వే వస్తున్నావు కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మీకు నా తర్వాత 7వ తారీఖు కదా, 7వ తారీఖు రావణాసురాకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ఆల్ ది బెస్ట్. రైట్ అబ్బాయి. ఇది మజా వచ్చిందా? లైక్ ఆల్వేస్.